హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ చికెన్ కర్రీ. దానికోసం ఆనియన్స్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం, అవి వేసుకున్నాం. దీంతో పాటు చికెన్ కూడా వేసుకుందాం. ఆనియన్తో చికెన్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. సో అందుకని పీసెస్ వేసుకున్నాం. చికెన్ క్లీన్ చేసిన చికెన్ అండి. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఉంచాలండి, మూత కూడా పెట్టద్దు. ఇందులో వాటర్ అంతా వచ్చి ఇంకిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకునే ఉండాలి. అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే, ఒక 2 minutes ఇలా ఫ్రై చేద్దామండి. ఓకేనండి, చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ పసుపు చిటికెడు, సాల్ట్ 1 tablespoon, కారం వేసి ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ టమాటో కట్ చేసుకొని వేసుకుందామండి. టమాటో వేసుకున్నాం. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 minute మూత పెట్టేద్దామండి. కొంచెం టమాటా మగ్గుతుంది. మూత తీసి చూద్దామండి. టమాటా మగ్గింది. ఇప్పుడు చికెన్ మసాలా 1 tablespoon చికెన్ మసాలా అండి. ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఓకే, సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్నామండి. మూత పెట్టుకుందామండి. 2 to 4 minutes కుక్ చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో. ఓకేనండి, 5 minutes అయింది. దగ్గరికి ఎగిరింది. ఈ మాత్రం ఎగురు ఉంటే చాలండి, కలుపుకోవడానికి ఉండాలి కదా. సో కర్రీని సర్వ్ చేసుకున్నాం. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.